సమర్థుల ఎంపిక చరిత్ర. నువ్వు సమర్థుడువా మాట్లాడాలా? ఈ కథ గురించి తేల్చడానికే వచ్చిన నేను. రంగారెడ్డి జిల్లాలో ఇంత పెద్ద భూస్వాముల నిలయం ఏంటి? ఉస్మానియా హాస్పిటల్లో చేరడం ఏంటి? రంగారెడ్డి జిల్లా వాడు, రంగారెడ్డి జిల్లా వాడు బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా ఉస్మానియా దవాఖానకు పోతామట. ఇక ఉస్మానియా దవాఖానకు మనోడు పోయినంటే బ్లేడ్లు, సాపలు అన్ని తయారు చేసి పోస్ట్ మార్టం వాడికి శవం చుట్టి రావాలిగా మనకి. మొత్తం మరణాలే ఉస్మానియా హాస్పిటల్. రంగారెడ్డి జిల్లా బీసీఎస్సీ ఎస్టీలే, నల్గొండ బీసీఎస్సీ ఎస్టీలే. ఏమిటి ఆ దవాఖానకు పోయి ఎందుకు చచ్చిపోయి వస్తున్నాం మనం? అన్ని మరణాలు దేనికి జరుగుతున్నాయి? ఒకటి దగ్గర 1,00,000 ఎకరాల భూమి ఎందుకు పోగుబడింది? అతన్ని రక్షించేది ఏ సిస్టమ్? ఇప్పటికీ అలాంటి 1,00,000 ఎకరాల భూస్వామి బిడ్డ అయిన కొండా విశ్వేశ్వర రెడ్డి ఎందుకు పార్లమెంట్లో అడుగుపెట్టాడు? ఎంత విచిత్రం ఇది! 540 మంది పార్లమెంటు సభ్యులే భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది తలరాత మార్చే నిలయం రాజ్యాంగం, భారత పార్లమెంట్. అందులోకి పండగ సాయన్న పోవాలి కదా, అందులోకి కొండ విశ్వేశ్వర రెడ్డి పోవాలా? ఎవరు పోవాలి? ఏడిప్పుడు పండగ సాయన్న వారసుడేడి? అతని కోసమే నా వెతుకులాట. ఆ వీరుడి కోసమే నా వేట. ఆ వీరుల్ని పార్లమెంట్లోకి పంపిస్తే, అలాంటి వీరుల్ని దేశం నుంచి పంపిస్తే మనకి అప్పుడు కదా న్యాయం జరిగింది. ఒక రంగారెడ్డి జిల్లాలో తిండి లేని కుటుంబం, అన్నం లేని కుటుంబం, ఇల్లు లేని కుటుంబం, ఇల్లు లేదు, తిండి లేదు, భూమి లేదు, దుఃఖం దుఃఖం దుఃఖం, మరణాలు మరణాలు. ఎందుకు? సంపద ఒకడి దగ్గర పోగుబడింది. ఎందుకు వాగ్దానం ఇయ్యలే తెలంగాణ ఉద్యమం? 3.5 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి కావడానికి తెలంగాణ ఉద్యమ నిర్మాత చంద్రశేఖరరావు 3.5 కోట్ల మంది ప్రజలకి భూమిని పంచుతానని ఎందుకు వాగ్దానం ఇవ్వలేదు అని అడుగుతున్నా నేను. ఈ జేఏసీ భూమి కదా నాకు టీవీ రోగం రాకుండా, నాకు ఆత్మగౌరవాన్ని ఇచ్చేది, నన్ను బలిష్టంగా తయారు చేసేది, నన్ను బ్రతికించేది, నా బిడ్డల్ని చదివించేది, నేను ప్రపంచ ప్రధాన మానవ స్రవంతికి నా జీవితాన్ని కనెక్ట్ చేసేది భూమి కదా. 3.5 కోట్ల మంది పేదలకి తెలంగాణ రాజ్యం వస్తే రెవెన్యూ సిస్టమ్ అంతా అన్కంట్రోల్ స్టేట్ గవర్నమెంట్ కదా. ఒక్క సంతకంతో 1 కోటి ఎకరాల భూమిని 3.5 కోట్ల మందికి ప్రజలకి పంచుతాను అని వాగ్దానము కేసీఆర్ ఎందుకు ఇయ్యలేదు? వాడు వాగ్దానం ఇవ్వకపోయినా మీరెందుకు పాల్గొన్నారు అని అడగడానికి పెట్టా ఈ జేఏసీ మీటింగ్. ఏంటి మోసం? పిచ్చోళ్ళమా మనం? అమాయకులమా? తిక్కలోళ్ళమా? మంచితనం ఎక్కువైనా మెంటలోళ్ళమా? ఏంటి నాకు అర్థం. ఏది సోయి లేదా? తెలివి లేదా? విశ్వేశ్వర రెడ్డిని నువ్వెట్లా తీసుకుంటావా టీఆర్ఎస్ లో? అంటే భూస్వామి బిడ్డనే తీసుకుంటావు అన్న. భూస్వామి బిడ్డనే తీసుకుంటావు అంటే నీ తెలంగాణ రాజ్యం పేదల ముందు తెలంగాణ రాజ్యం ఒకటి తయారైతుంది. దానికి రాజు ఎవరు అంటే విశ్వేశ్వర రెడ్డి. ఎట్లా తెలంగాణ రాజ్యంలో నీకు సంపద పంచబడుతుంది? తెలంగాణ భూమిని, తెలంగాణ సంపదని, తెలంగాణ రాజ్యాన్ని. ఒక రాజ్యం తయారు కావడానికి గండ్రగొడ్డలు భుజం మీద పెట్టుకుని తిరిగిండు కేసీఆర్, తెలుసా? ఆయన పోరాటం మీకు ఎట్లా కనపడిందో నాకు తెలియదు. భుజం మీద గండ్రగొడ్డలు పట్టుకుని తిరిగిండు అతను. ఎందుకోసం? ఆంధ్రప్రదేశ్ని 2 ముక్కలుగా నరికి పారేయాలి. ఎందుకో? వైష్ణవ భక్తుడైన కేసీఆర్ తన రాజ్యాన్ని తెలంగాణ గడ్డ మీద వెలమరాజుల రాజ్యాన్ని రాచకొండ సింగభూపాలుడి వారసుడుగా కె చంద్రశేఖరరావు తెలంగాణ రాజ్యాన్ని నిర్మాణం చేసి
దాని మీదుగా ప్రధానమంత్రి పీఠాన్ని కొట్టడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని గొడ్డలు తీసుకొని నరికిండు 2 ముక్కలు. ఈ పిచ్చోళ్ళకి తెలంగాణ రాష్ట్ర సాధన అన్నాడు. నాకు ఈ కథ ముందే తెలుసు. తాత్వికత ఉన్నవాడికి మనోనేత్రం తెలుసుకుంటుంది. తత్వజ్ఞానం ఉన్నవాడికి 3వ కన్ను తెలుసుకుంటుంది. తత్వజ్ఞానం లేనివాడికి ఉన్న 2 కళ్ళు కూడా పోతాయి. భూమిని పంచని ఉద్యమం ఏమనుకున్నాడో తెలుసా కేసీఆర్? అరే బీసీ నా కొడకల్లారా, ఎస్సీ ఎస్టీ నా కొడకల్లారా, కమ్యూనిస్ట్ పార్టీలో చేరి, నక్సలైట్ల పార్టీలో చేరి, అంబేద్కర్ సంఘాలలో చేరి దొరల భూములు పంచాలంటారా మీరు? నా రాజ్యం రానియండి రా, నా రాజ్యం రానియండి. ఏ కాలంలో ఎడబెట్టాలా? అనుభవదారుని ఎడబెట్టాలా? ఇంకొకరిని ఎడబెట్టాలా? నక్సలైట్లకి, కమ్యూనిస్టులకి, ఆ పార్టీల ఈ పార్టీలో చేరి దొరల్ని భయపెడితే దొరలంతా హైదరాబాద్ వచ్చి బతుకుతున్న దొరలని మళ్ళా ఊళ్ళకి పంపిస్తా, వెలమ గడిలకి రంగు లేపించి దాంట్లో వాళ్ళని సంసారం చేపించి మళ్ళా వదిలిపెట్టిన భూమిని వాళ్ళ చేతికి పంపిస్తా అని తెలంగాణ గడ్డ మీద ఉన్న భూమిని వాళ్ళకి ఇచ్చేసి వెలమూలకి రెడ్డి. ఇదా తెలంగాణ ఉద్యమం? నాకు చెప్పాలన్నా ఒక్కొక్కడు నాకు ఆన్సర్ చేయాలా? ఉత్తగా వదిలిపెట్టాను నేను ఒక్కొక్కడిని. నాకు వి ప్రకాష్ చెప్పాలి లెక్కలు. నువ్వు ఈ స్టూడియోలో ఎమ్మడిపడి తిరిగి మాట్లాడు కాదు. వి ప్రకాష్ అనే వ్యక్తి చెప్పాలి. తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది పేదలైన బీసీ ఎస్సీ ఎస్టీల బ్రతుకు విముక్తికి నువ్వు ప్రతిపాదిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధం ఏంటో లెక్కలతో సహా విశారదం ముందు నిరూపించాలి కోదండరామిరెడ్డి. ఏం మాట్లాడుతాను? తెలంగాణ అనేది ఒక ఎమోషన్ పట్టుకొని పిచ్చోళ్ళని చేస్తావా? మీ 4 రోడ్ల మీద రావాల్సిండే వెలమోళ్ళు, మీరే కొట్లాడాల్సిండే తెలంగాణ ఉద్యమం గురించి. మాతో ఏం పని నీకు? బీసీఎస్ ఎస్టీలతో ఏం పని? ఎమోషన్ రెచ్చగొట్టేసరికి 1200 మంది చచ్చాయి. 1200 మంది చచ్చినాక ఈ ఫోటోలు పెట్టమంటాడట మీటింగ్లలో కోదండరామిరెడ్డి. ఎవడైతే ఆత్మహత్య చేసుకొని సచ్చిండో ఆ సచ్చిన ఫోటో తీసుకురా అంటాడట కోదండరామిరెడ్డి. ఏం చేస్తాడట? ఆ ఫోటో బ్యానర్ మీద పెడుతున్నాడు. ఈడ ఎందుకు పెడతాడట? ఈ కోదండరాముడు ఉపన్యాసం తెలంగాణ రావాలని ఉపన్యాసం చెప్తే ఆ కాలిన శ్రీకాంతాచారి మనకి ఆదర్శం అంటాడట కోదండరాం. అనగానే ఇంకో 4 హాస్పిటల్ వెళ్ళాలి. అది 1200 పోయి 1400 శవాలు అయింది. శవాలు అయినాక మావాడు తెచ్చిండు కోదండరాం ఉపన్యాసం వల్ల మీరంటారా మావాడు అమరవీరుడని మీరు ర్యాలీ తీయండి తులు అయి. పోనీ ర్యాలీ తీసిన దాంట్లో పాల్గొన్న పోరగాళ్ళు ఉస్మానియా పోరగాళ్ళంతా ర్యాలీల తులులో పాల్గొన్నాడు. వాడేం చేస్తాడు మనోడు? అబ్బా నేను కూడా చచ్చిపోతే నన్ను కూడా ఇట్నే ఊరేగిస్తారని మనోడు అనుకో. ఇదా తెలంగాణ ఉద్యమం? కాంశీరామ్ దేలే, అంబేద్కర్ రాజ్యాంగం రాయలే, ఒక్క నెత్తురు చుక్క పడకుండా విప్లవం తీసుకొస్తారు ఆ దేశంలో. ఇది కదా తెలంగాణ రాజ్యాంగంలో ఫ్యూడల్ మళ్ళీ పార్లమెంట్ సభ్యుడు అవుతాడా? ఫ్యూడల్స్ మళ్ళా ఎమ్మెల్యేలు అవుతారా? భూస్వామి మళ్ళీ పార్లమెంట్ అసెంబ్లీలో పోతాడా? ఎట్లా తెలంగాణ అయితే? ఒకవేళ భూస్వామి పార్లమెంట్లోకో భూస్వామి అసెంబ్లీలోకో తెలంగాణ ఉద్యమ పార్టీలో చేరినప్పుడు వాడు భూమిని పంచనిస్తారా? మన పేదరికం ఎట్లా పోతుంది మరి? ఏ విధంగా పోతుంది పేదరికం? విప్లవం అంటే అర్థం ఏంటి? తారుమారుగా ఆడడం లెక్క తారుమారంగా. రంగారెడ్డి జిల్లా భూమి వాళ్ళకు వస్తుంది ముందే సమాచారం. భూ క్రీడ జరుగుతుంది తెలంగాణలో. భూ క్రీడ ఒక రెడ్డి గారు వెంచర్ వేస్తాడు. ఎకరం 5 లక్షలు, 1 లక్ష రూపాయలు పెట్టి కొంటాడు. అవసరమైతే 10,000 రూపాయలు పెట్టి కూడా కొంటాడు. 2000 సంవత్సరంలో 10,000 రూపాయలకి ఎకరం కొంటాడు. ఆ టైంలో మనందరం యాట్లు కోసుకొని తిన్నాం. మనం బీసీ ఎస్సీ ఎస్టీలు యాట్లు కోసుకోకుండా ఆ పైసలే భూమి మీద పెడితే ఇవాళ రంగారెడ్డి జిల్లా మనదయ్యేదా? రెడ్లంతా
ఒక వెంచర్ వేస్తే అగ్రవర్ణ రెడ్లంతా ఒక వెంచర్ వేసి బీసీల ఎస్సీల ఎస్టీలలో ఎవడన్నా ఉద్యోగస్తుడైతే ఆ వెంచర్లో ఒక ఫ్లాట్ కొంటే వీడు సచ్చినా కట్టాలిగా ఆ ఫ్లాట్. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేసుకోవాలి. ఇక్కడ నేసిన పద్మశాలి బట్ట ప్రపంచ దేశాలకు పోయింది. ఇక్కడ తయారైన కుండ అరబ్ దేశాలకు పోయింది. ఇక్కడ నిజాం నవాబు ఒక చెప్పు చేసిన మాదిగా ఆయన దగ్గరికి పోయిండు. చెప్పు చేసిండు. ఈ 2 షూలు తయారు చేస్తే నిజాం నవాబుకి తరాదులో పెట్టి చూసినాడు నిజాం. 2 షూలు ఒక మాదిగా ఆయన తయారు చేసిన 2 బూట్లు 1 మిల్లీగ్రామ్ తేడా లేకుండా 2 సమాన పొడవుతో తయారు చేసిండు. వానికి 1200 ఎకరాల భూమిని ఇనాంకి ఇచ్చిండట. అట్లా ఇచ్చి రాసి పోయిందో లేదో ఆ 1200 ఎకరాల భూమి మళ్ళీ రెడ్డి గారు ఆక్రమించిండు. ఇప్పుడు నిజాం నవాబ్ మీద పోరాటం చేయాలన్నా మనం? 1200 ఎకరాలు నిజాం వస్తుంటే ముందు ఉరికిన సాగలానికి, మంగళానికి, మాలానికి, మస్కురానికి, మాదిగానికి సమస్త సబ్బండ కులాలకు ఎకరం 2 ఎకరాలు ఇచ్చిపోయినా ఆయన ఇచ్చిన పోయిన ఏ భూమి మన దగ్గర లేదు. అందుకనే తెలంగాణ రాజ్యాన్ని తాను గొడ్డలు పెట్టి నరికి 2 ముక్కలు చేసి అది రాష్ట్రం అనే పేరు మనకి చెప్పి రాజ్యాన్ని తయారు చేసుకొని ఆ రాజ్యానికి ముఖ్యమంత్రి తన వెలమ వర్గాన్ని, తన రెడ్డి వర్గాన్ని, అగ్రవర్ణ వర్గాలని ఎంతో జాగ్రత్తగా పాలక వర్గంగా మార్చుకున్నాడు. అలాంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి పోరాటం మొదలుపెట్టాడు. ఆయనేమో తెలంగాణ రాష్ట్ర సాధన పేరుతో బయలుదేరాడు. అది రాజ్య సాధన గొడవ పెట్టి నరికి ఒక ముక్కను తీసుకున్నాడు. మనోడు ఒక నినాదంతో బయలుదేరాడు. వెలమదొర చేతిలోకి పోయిన రాజ్యాన్ని ఎట్ల నేల రెడ్ల చేతిలోకి తీసుకురావాలి. కాబట్టి ప్రజా పరిపాలన అని పోవాలి జనంలోకి. చూసిరా ఒక్కొక్కడి నినాదం. ఈ ప్రజాపాలన అని చెప్పి రేవంత్ రెడ్డి 500 ఏళ్ల నుంచి కొట్లాడ జరుగుతుంది రెడ్లకి వెలమదొరలకి. ఎప్పటికైనా రెడ్డి రాజ్యం తయారు చేసి ఇంతంత లేడు. ఎంత రెడ్డ చైతన్యం ఆయనకి, ఎంత రెడ్డి చైతన్యం అతనికి. సూరవరం సుధాకర్ రెడ్డి గొప్ప కమ్యూనిస్టు నేతే. మరి సిపిఎం నుంచి, ఇబ్రహీంపట్నం నుంచి, సిపిఐ నుంచి పోటీ చేసిన వాళ్ళు లేరు, వాళ్ళ పేర్లేవి. రెంటాల బాలగురమూర్తి ఒక మాల కులస్తుడు, ఆయన పేరేది. నావర పెద్దన్న ఒక మాదిగ కులస్తుడు, ఆయన పేరేది. ఉప్పరు మల్సూరి సూర్యాపేట మాదిగ ఎమ్మెల్యే పేరేది. చచ్చిపోయినప్పుడు ఒంటి మీద బట్ట లేదా 3 ఎమ్మెల్యేలకి. ఏం చేస్తున్నాం, ఏం బతుకుతున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నాం? ఒక చిలుక, ఒక పక్షి ప్రకృతిలో ముక్కుతోటి ఏదో ఒక ఆహారం తీసుకొచ్చి తన బిడ్డల నోటిలో పెడుతుంది. పిట్ట, కుక్క కూడా ఏదో ఒకటి తీసుకొచ్చి బిడ్డలకి నోటితోటి పెడుతుంది. ప్రకృతిలో అదంతా తీసుకొచ్చేది ఒక పూటకు మాత్రం. మనం కూడా 500 రూపాయల కూలీ తీసుకొచ్చి సాయంత్రానికి బిడ్డలకు అన్నం పెడుతున్నామంటే మనం కూడా జంతువులని. రాజ్యాన్ని తీసుకొచ్చి నీ బిడ్డలకి 1000 సంవత్సరాలు మనం వర్తిల్లుతాం. ఇది బుద్ధి, ఇది జ్ఞానం, ఇది సుదీర్ఘ కాలంగా చేసే ఉద్యమం. పిచ్చుకకి నీకు తేడా లేకుండా అయిందిగా, పిట్టకి నీకు లేకుండా అయిపోయింది. అందుకనే తెలంగాణ రాష్ట్రాన్ని ఎవడు బాగు చేయాలి? ఒక వడ్ల ఆయన ఒక అసెంబ్లీలోకి పోయి రాష్ట్రంలో 10 లక్షల మంది వడ్లోళ్ళు ఉన్నారు, విశ్వకర్మలు. ఇవో పలానా పని మీద బతుకుతున్నారు,
అని దాని మీద ఒక ఐఏఎస్ కలెక్టర్ని కమిషన్గా వేసి బాగా పరీక్ష పెడతారు. రేపు ఇంటర్న్ రాలేదని పరీక్ష పెడతా. ఆ పరీక్షలో ఎవరైనా వినకపోతే ఆ చెంప ఈ చెంప హెడ్ మాస్టర్ లాగా పగలగొడతారు. ఇప్పుడు అది ఏం వినకపోబట్టే మన గతిట్లయింది. తెలంగాణ ఉద్యమం తాగుడుతోటి మీటింగ్ పోవాలా, మీటింగ్ అయిపోయినాక తాగి రావాలి. ఎందుకంటే ఇది రాష్ట్ర సాధన రాజ్య సాధన అర్థం కావద్దు. అమ్మా ఇది రాజ్య సాధన అంటే ఇది ఎవరి రాజ్యం అని మనకు అనుమానం వస్తుంది. అదే 24 గంటలు తాగినాక మళ్ళీ పొద్దున ఎట్లుందే మీటింగు, రాత్రి ఎట్లా జరిగిందే మీటింగు, మళ్ళీ కూర్చోవాలి పొద్దున 10ంటికి. అసలు కూర్చోవడమే, మొత్తం కూర్చోవడమే. నిలబడదామన్న పదవే లేదు, కూర్చుందామా కూర్చుందాం. ఎందుకంటే నీకు అర్థం కావద్దు. నాలంటోడు కథ చెప్తాడుగా ఏదన్నా, ఈ కథ జనంలో పోదు. కాబట్టి నీకు తాగుడే తాగుడు. తెలంగాణ ఉద్యమం ఒకటే తాగుడు, బీభత్సమైన తాగుడు. మనందరం తాగుతుంటే రెడ్డి రావులు తాగినట్టు చేశారు. తాగలే. ఎందుకంటే మనం ఎంత తాగుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఎన్నిసార్లు కింద పడ్డాం, మనం తాగితే ఏమి వాగుతున్నాం వాడు రాసుకోవాలి. కాబట్టి వాడు తాగలే. తాగినట్టు నటించింది. ఎందుకంటే నువ్వు తాగినాక ఏం వాగుతావో అతను రాసుకోవాలి. తెలుసా మీకు? ఇది తెలియదు. మీకు తెలియదు. కూల్ డ్రింక్ కలుపుకొని అని ఆడ పెడతాడు బాటిల్. నీ బతుకేందో తెలుసుకోవాలి. ఇది వాని బతుకు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏ లెక్కలు మీకు తెలియనియకుండా ఆంధ్ర ఆధిపత్యం నుంచట తెలంగాణ విముక్తి కావాలి. చంద్రబాబు నాయుడు అనే ఒక ఆంధ్ర ఆధిపత్యం నుంచి తెలంగాణ విముక్తి కావాలి. నీ ఊళ్ళో ఉన్న 1000 ఎకరాల రెడ్డి గారి ఆధిపత్యం లేదా నీ ఊళ్ళో? మొన్న ఏ రాత్రి ఊరికిపోయింది మీ ఊరు? ఆడ రాత్రి ఇట్లా ఊగిన చూస్తే 30 అడుగుల ప్రహరీ గోడ ఉన్నది. 1000 ఎకరాల రెడ్డి భూస్వామి. ఆంధ్ర ఆధిపత్యం అంటే ఊళ్ళ రెడ్డి ఆధిపత్యం సంగతి ఏంటి? ఊళ్ళ వెలమదల ఆధిపత్యం సంగతి ఏంటి? అదిగో నీ గ్రామంలో రెడ్డి ఆధిపత్యం, నీ గ్రామంలో వెలమాధిపత్యం అది గుర్తొస్తుందేమో. కాబట్టి నీకు టిఆర్ఎస్ మీటింగ్లలో మొత్తం కోటర సీసాలు మూతలు ఇప్పాలి. మరి మా ఊళ్ళో దొర ఉన్నాడుగా సార్ అని అంటావు కదా నువ్వు. అది అనుకుని ఉండాలంటే 2021 నుంచి ఇప్పటిదాకా దాక్కుంటా పోవాలని. తెలంగాణలో కంసలి విశ్వకర్మలు ఎంతమంది ఉన్నారు? ఒక నోడల్ ఆఫీసర్ని పెడతాం. రాష్ట్రంలో 10 లక్షల మంది ఉన్నారు. 10 లక్షల మందికి ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలా? ఒక నంబర్ వస్తుంది. ఎన్ని కార్పొరేషన్లు రావాలి, ఎన్ని సర్పంచులు రావాలి, ఎన్ని జెడ్పీటీసీలు రావాలి, ఎన్ని ఎంపీటీసీలు రావాలి, ఎంత భూమి రావాలి, ఎంత సంపద రావాలి. వాళ్ళ నుంచి విశ్వకర్మల నుంచి అసెంబ్లీలో పోయిన ఎమ్మెల్యేలు తమ కుల చరిత్ర మొత్తం, కుల పేదరికం, కుల బతుకు ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చిన రిపోర్టుని అసెంబ్లీలో చర్చించి మాట్లాడి దానికి ఒక 2 ఐఏఎస్ ఆఫీసర్లని కమిషన్ గా పెట్టి వాళ్ళు చెక్క పని చేస్తారు. భూమిని దున్నడానికి నాగల్ని తయారు చేస్తారు. కాబట్టి వాళ్ళ వడ్రంగం పనేదాన్ని మొత్తం ఆ కులానికి మోడర్నైజ్ చేసి ఇవ్వడానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు కావాలో, ఆ వడ్లంగుల దుఃఖం నిర్మూలించబడడానికి ఎన్ని వందల వేల కోట్లు కావాలో ఈ 10 మంది విశ్వకర్మలు అసెంబ్లీలో పోయి అన్ని వేల కోట్లను మూట కట్టుకొని వచ్చి కులానికి పంచాల. ఇది మన రాజ్యం. మరి ఈ పని చేయలేదు కేసీఆర్. ఎందుకంటే వడ్లాయన స్థానంలో రెడ్డి గారు పోవాలి కదా, విశ్వకర్మ స్థానంలో వెలమదొర పోవాలిగా అసెంబ్లీలోకి. నీకేం పని రా? నా స్థానాన్ని, నా వర్గాలకు సంబంధించిన ఒక స్థానాన్ని నుంచి నువ్వెట్లా పోతావు? నీకేం పని?
దొంగవు కాదు నువ్వు. నాకు రావాల్సిన రాజ్య వాటాని, నాకు రావాల్సిన భూ వాటాని, నాకు రావాల్సిన నా వర్గానికి రావాల్సిన సంపద వాటాని అక్రమంగా అన్యాయంగా గణతంత్ర దేశంలో కులగణన అన్న గణతంత్రం అన్న ఒకటే. కులగణన అంటే ఎవరి కులానికి ఎంత జనాభా అంత వాటా కావాలా. అది భూమిలో, రాజ్యంలో, సంపదలో, వర్గం అన్నిట్లో రావాలి. ఆ నాకు రావాల్సిన వాటాని నువ్వు దోచుకున్నావంటే నువ్వు దొంగవు కాదా? ధర్మ దొర, రెడ్లు దొర, వీళ్ళంతా దొంగలు కాదా అంటున్నా. ఇప్పుడు ఒక రెడ్డి, పేదరెడ్డి ఆయనకి పొడుచుకొని వస్తుంది నా మీదకి. నేనంటే నా పేదరెడ్డి ఆయనకి మనసుంటే అది దోచుకున్న దొంగల పక్షాన్ని ఉంటావా, నువ్వు మా పక్షాన్ని ఉంటావా? నువ్వు అటు పక్షాన్ని ఉంటే నువ్వు కూడా దొంగవి. మా పక్షాన్ని ఉంటే మాతో కలిసి పోరాడితే నీకు ఇందులో భాగం దొరికింది. పేదోడికి ఒక పద్మశాలి కులం, ఎస్ 2000 సంవత్సరాల నుంచి పట్టనేస్తారు. ఈయన అట కేటీఆర్ చెప్తారట, బూరె బుగ్గల కేటీఆర్. ఆయన బుగ్గ కందిపోతుంది. నాలాగా 10,000 కిలోమీటర్లు నడిచి సచ్చి 5 ఏళ్ళు అయ్యేది. నాలాగా 5,000 కిలోమీటర్లు నడిపియాలి అసలు కేటీఆర్ని. పీనికి వెళ్ళి పొంద మీద తుమ్మ చెట్లు వచ్చాయి ఇప్పటికి. ఆయన బూరె బుగ్గలు ఇట్లా, ఆయన గొంతుకాడు ఇట్లా వద్దంగానే తెలంగాణ భాష వస్తుంది బహిరంగ సభల్లో. బంజారా హిల్స్ పోగానే ఆంధ్ర భాష వస్తుంది. అసెంబ్లీలో ఇటు వస్తుంది, ఆడొక భాష వస్తుంది. మనకు ఒకటే భాష వస్తుంది. ఆ బూరె బుగ్గల కేటీఆర్ పద్మశాలీలట అగ్గిపెట్టెలో దాచే పట్టు చీర వేశారట. 1,00,000 ఓట్లు సిరిసిల్లాలో పద్మశాలి ఓట్లు ఉంటే నువ్వు ఎట్లా పోటీ చేస్తావురా సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా? భోషడిగా సిగ్గు జ్ఞానం ఉన్నావా అంటున్నా. నువ్వు ఎట్లా పోటీ చేస్తావు? 1,00,000 ఓట్లు పద్మశాలీలు ఉన్న దగ్గర రేపు నువ్వు పోటీ చేయి, నీ కల్లా పట్టడానికి సిరిసిల్ల వస్తా. నేను నా పద్మశాలి వర్గం తరఫున అడగడానికి బయలుదేరుతా. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోరు, జీవితం ఒక్కటే. పండగ సాయాలనే ఒక వీడు లాంటి పాత్ర కావాలి నాకు. అదే నా పాత్ర. 1,00,000 ఓట్లు పద్మశాలి ఓట్లున్న సిరిసిల్లాలో ఆయన అంటాడు మహేందర్ రెడ్డి అనే రెడ్డిని గొంతు కోసిండట. మహేందర్ రెడ్డి అట ఎప్పటి నుంచో టీఆర్ఎస్ లో ఉన్నాడట. ఆయన గొంతు అట ఇట్లా అలాలాగా కోసి కేటీఆర్ ఎమ్మెల్యేలు అందరూ ఆ మహేందర్ రెడ్డి అంటే అభిమానం. మహేందర్ రెడ్డి గొంతు కోసి కేటీఆర్ ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నాట. మరి పద్మశాలిల గొంతు కోయలేదా? 1,00,000 ఓట్లు పద్మశాలి సిరిసిల్ల. నెలకొకడు ఆత్మహత్య చేసుకుని వస్తాడు. ఎవరి వల్ల? నేను అసెంబ్లీలోకి పోవడం వల్ల మా వాటా తీసుకు. అదే మా పద్మశాలి వాడు అసెంబ్లీలోకి పోతే, స్వతంత్రుడైన పద్మశాలి సిరిసిల్ల నుంచి అసెంబ్లీలోకి పోతే నా పద్మశాలిల వాటా ఎంత అని యుద్ధం చేసి ఆ వాటా ప్రకారం 1,000 కోట్లు 5,000 కోట్లు తీసుకొచ్చి నా జాతికి పంచినట్టయితే నా పద్మశాలి సోదరులు ఆత్మహత్య చేసుకోకుండా పోయినట్టు. ఏం బతికింది? ఇదేం తెలంగాణ ఉద్యమం? ఇదే ఉద్యమం అంటాను. ఇదేనా కోదండరాం పాఠం చెప్పేది? కోదండరాం రెడ్డి స్ట్రైట్ గా చూడాలి నాతో. కోదండరాం రెడ్డి నాగార్జున సాగర్ లో నామినేషన్ వేపిస్తుంటే ఎదురుగా వచ్చిండు కోదండరాం రెడ్డి. నన్ను దాటిపోయేంత వరకు 8 నిమిషాలు తల ఉంచుకున్నాడు. చూడలే నా వైపు. 8 నిమిషాలు చూడలేవు నువ్వు. సత్యాన్ని చూడలేవు, విప్లవాన్ని చూడలేవు. సత్యాన్ని విప్లవాన్ని చూడలేవు. తెలంగాణను ఎట్లా బాగు చేసుకున్నావు? కుమ్మరోళ్ళు ఏ వెసల్ ఫ్యాక్టరీ పెట్టించిన వాళ్ళకి గిన్నెలు బొచ్చలు, ఏ బొచ్చల ఫ్యాక్టరీ పెట్టించినావు? ఇవాళ ఢిల్లీ పోయి పెద్ద పెద్ద కంపెనీలట, అమెజాన్ కంపెనీ అట, అమెజాన్ కంపెనీలతో ఒప్పందాలు, చైనా కంపెనీలతో ఒప్పందాలు, థాయిలాండ్ కంపెనీలతో ఒప్పందాలు. వీళ్ళు ఒప్పందాలు చేసుకున్న ఒప్పందాలలో ఒప్పందం చేసుకుంటాడా, షేక్ హ్యాండ్ ఇస్తారట, అక్కడ ఫోటో. మరి ఆ ఒప్పందం చేసుకున్నాడు నిజంగా చైనా వాడు, గుర్కా వాడికి కోటేసి షేక్ హ్యాండ్ ఇస్తాడో తెలియదు మనకి. మొత్తానికి 2 ఫోటోలు వస్తాయి. తెలంగాణకి 1,00,000 ఉద్యోగాలను రాస్తారు. వీళ్ళ ఉద్యోగాలను లెక్క పెడితే తెలంగాణ జనాభా కన్నా ఎక్కువ ఉద్యోగాలు వచ్చినాయి. 4 కోట్లు వచ్చినాయి ఉద్యోగాలు. తెలంగాణ జనాభా 3.5, 4 కోట్లు వచ్చింది.
మీరు ఎవరితో ఒప్పందాలు చేసుకుంటున్నారు? ఆ కంపెనీల లిస్ట్ ఏంటి? ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ లో మీరు ఒప్పందాలు చేసుకున్న కంపెనీలకి ఎక్కడెక్కడ భూములు కేటాయించారు? ఏ ప్రాతిపదికన భూములు కేటాయించారు? ఆ భూములకి నీళ్ళు ఇచ్చారా? కరెంట్ ఇచ్చారా? భూమి ఎంత ఇచ్చారు? ఇండస్ట్రియల్ ప్రోత్సాహం కింద పైసలు ఎంత ఇచ్చారు? దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఎంత? ఎవడు తెచ్చిండు ఆ కంపెనీలో? ఇప్పుడు ఆ కంపెనీలు ఉన్నాయా లేవా? అందులో మాకు ఉద్యోగాలు వచ్చినాయా లేవా? ఎవరైనా దీని మీద అడగడమో బయలుదేరడమో చూడడమో చేశారా? కొన్ని వేల కంపెనీలు వచ్చినట్టుగా ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినాయి. ఎక్కడున్నాయి ఈ కంపెనీలు అంట? ఒక్కొక్క కులాన్ని ధ్వంసం చేసుకుంటూ వచ్చారు. పద్మశాలీలు అంతే ధ్వంసం అయిపోయాయి, విశ్వబ్రాహ్మణులు ధ్వంసం అయిపోయాయి. డ్రై పోర్ట్ పెడతావు ఈడ. ఎవడి డ్రై పోర్టు? మా బతుకులు డ్రై చేయడానికి వచ్చింది. డ్రై పోర్ట్ అంటే ఒక అక్కడి నుంచి ఇక్కడికే. సముద్రంలో యుద్ధం చేసే వీరుడు ఎవరో తెలుసా? భూమిపుత్రుడు ఎట్లనో గంగపుత్రుడు ఉంటాడు. డ్రై పోర్ట్ పెడుతున్నావు కదా ఈడ, డ్రై పోర్ట్ పెడుతున్నావు కదా పోర్ట్ సిటీలో. తెలంగాణ గడ్డ మీద ఉన్న 10 లక్షల మంది గంగపుత్రులకి సముద్రంలో చేపలు పట్టి ఆ చేపల్ని విదేశాలకు పంపే ఒక గొప్ప పరిశ్రమని 10 లక్షల మంది గంగపుత్రులకి దమ్ముంటుంది డ్రై పోర్ట్ లో. లేదు, అవకాశం లేదు. ఎందుకంటే మీకు రెడ్లకి వారు ఎమ్మెల్యేలు కావాలి. సాకలాయన కాట ఈయన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండట షాద్ నగర్ లో. ఒరి అమ్మ, ఈ రేవంత్ రెడ్డి మాటలు ఇట్లే అంటే భారత రాజ్యాంగం రాసే అవకాశం అంబేద్కర్కి రేవంతే ఇచ్చినట్టుకుంటుంది. రేపు రాజ్యాంగం రాసే అవకాశం ఆయనకే ఇచ్చిన అబ్బాయి ఎవరో ఉండే అంబేద్కర్, ఆయనకి ఇచ్చిన అంటాడు ఇతను. ఇదా? ఒక్కొక్క కులాన్ని బాగు చేసుకోవాలి కదా. వీరబ్రహ్మం గారు మనవాడు కాదా? కాటమరాజు మనవాడు కాదు. ఎవరు మనవాళ్ళు కాదు? మన రాజు. ఈ పూర్వీకుల చరిత్ర పోరాటాన్ని స్మరణ చేసుకొని ఒక్కొక్క కులాన్ని బాగు చేసుకోవడానికి తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ ఎస్టీ బంధు బలగం, బీసీఎస్సీ ఎస్టీ బంధు బలగం, వర్గ బంధువులం మనం, క్లాస్ రిలేషన్, వర్గ బంధువులం మనం, కుల బంధువులం కూడా. ఎందుకో తెలుసా? అందరం వరుసలు పెట్టి పిలుచుకుంటాం. అక్కలు, బావలు, అన్నలు, మామలు, కొడుకు, నోరు తెరిస్తే ఈ వరుసలు. ఏదో రెడ్డితోటి వరుస ఉండదు మనకి, కమ్మతో ఉండదు, కాపుతో ఉండదు, రెడ్డితో అసలే ఉండదు. తెలంగాణ ఉద్యమం వచ్చినాకనే తెలంగాణ తినరానే తాగిరానే ఎప్పుడు వచ్చిర్రే ఈ మాటలు తెలంగాణ ఉద్యమం వచ్చినాక అన్నారు. అందుకనే ఆంధ్రాలో నుంచి ఒక గోదావరిలో, ఒక కృష్ణా నదిలో ఒక్క నీటి చుక్క అక్రమంగా ఆంధ్రాకి పోకుండా ప్రతి నీటి చుక్కని రావాల్సింది తెలంగాణకి రప్పిస్తామని తెలంగాణ పోరాట యోధులు మాట్లాడినప్పుడు మా అణగారిన వర్గాలకి చెందాల్సిన తెలంగాణ భూమంతా భూస్వాముల దగ్గర ఉంది కదా, ఒక్క అంగుళం భూమి కూడా మిస్ కాకుండా భూస్వాముల దగ్గర ఉన్న భూమంతా మా అణగారిన వర్గాలకి పంచుతామని తెలంగాణ ఉద్యమం ఎందుకు అనలేకపోయిందంట. ఏంటి అసలు ఇది? ఎంత పిచ్చోళం చేసింది మనల్ని ఈ ఉద్యమం. ఎందుకు ఇట్లా అయిపోతున్నాయి మన బతుకులు? ఎవడు మంత్రాలు చేస్తాడు మనకి? ఎవడు చాదబడులు చేస్తాడు? ఆ కేసీఆర్కి పసుపు రాస్తే వాడే పెద్ద మంత్రగాళ్ళు ఆగుంటాడు. చాదబడులు వచ్చినాడు చెప్పాలి. ఇంటికి చిన్న సంటి పిల్లలకి ఇంటి పిల్లలు బట్ట ముచ్చుకేయాల మీద, అమ్మో ఇటు మంత్రగాడు వస్తాడు. నిజంగా మంత్రాలు చేసిండు 14 ఏళ్ళు. ఈ మంత్రాలు మనకి ఎటు అర్థం కాదు. చాదబడులు వచ్చారని చెప్పిన నేను అనేక చోట్ల. నీకు చాదబడులు మంత్రాలు వస్తే నాది భూత వైద్యవరా బాబు, నాది గణతంత్ర దినోత్సవం. గణతంత్రం నీది మంత్రం కుతంత్రం, నాది గణతంత్రం. ఇక్కడ మనం ఏం చేయాలి? ఈ తెలంగాణ ఇదేమి వాగ్దానం ఇవ్వలే. భూమిని, సంపదని, రాజ్యాన్ని ఏమీ వాగ్దానం ఇవ్వలే. ఓ కుల వృత్తి ఫలానా ముదిరాజు కార్పొరేషన్ అని పెడతాడు. ఏంది కార్పొరేషన్ అంటే? ముదిరాజుల నుంచి ఊరికే చికాకు జరుగుతుందిగా, మా ముదిరాజుల వాటా ఎంత నాలంటోడు.
మా పండగ ఆయన ఇదంతా అనేసరికి ఇవన్నీ వీళ్ళకి తెలుస్తాయి. తెలిసేసరికి ముదిరాజు కార్పొరేషన్ అని ఒకటి జీవో వస్తుంది. దానికి మంచి ముదిరాజు అంటే సరిహద్దు మనిషి ఉంటాడు ఒకడు, రేవంత్ రెడ్డి మొత్తకాడ సరిహద్దు మనిషి అంటే అటు ఇటు చెప్పడం అనమాట. ఈ సరిహద్దు మనిషిని ముదిరాజు కార్పొరేషన్కి చైర్మన్ చేస్తాడు. చేసిన తర్వాత ఆయనకు ఒక ఇన్నోవా పాత కారు ఒకటి ఇస్తారు. పాత కారు ఇచ్చినాక ఒక గన్మ్యాన్ కావాలి సార్ అంటాడు కార్పొరేషన్ చైర్మన్. ఎట్లన్నా దండం పెడతా అంటే యూసఫ్ గూడలో సినిమా వాళ్ళ దగ్గర ఉండే ప్లాస్టిక్ గన్లు ఇచ్చిరాడు ఒకడికి. అవి తీరా చూస్తే అందులో బుల్లెట్ లేదు ఏది. ఈ 4 రోజులు చదువుకో ఎవడు చూస్తాడో అది ఇప్పితే అది ఇప్పి అందులో బుల్లెట్లు ఉన్నాయని చూస్తాడా ఎవడని. ఆ తుపాకులు ఇచ్చి పాత ఇన్నోవా కారు ఇచ్చి కార్పొరేషన్ చైర్మన్ గా పెడితే దానికి అటెండర్ లేడు. ఆ కార్పొరేషన్ చైర్మన్ కి 10 రూపాయల ఫండ్ లేదు. విషయం ఏంటో తెలుసా? మావాడు కార్పొరేషన్ చైర్మన్ అయిందని రాష్ట్రం అంతా సన్మానాలు చేస్తే 12 కోట్లు ఖర్చు అయిందట మనం ముదిరాజు ఖర్చు పెడితే. చాలా వాళ్ళకి అప్పుడు ఆయనకి ఆటలు కోసి భోజనాలు పెట్టుడు, మా ఓడి చైర్మన్ అయింది, మా ఓడి చైర్మన్ అయింది. ఇట్లా కేసీఆర్ టైంలో ఇతని టైంలో కార్పొరేషన్ చైర్మన్ ఏమిచ్చినాయో శ్రీయారికి. శ్రీయారి గారు ఆయన పండగ సాయంలాగా యుద్ధం చేస్తాడా, ఇట్లకి సలాం చేస్తాడు. ఎటు వైపు ఉండాలి నువ్వు రేవంత్ రెడ్డి వైపు ఉంటావా, పండగ సాయన వైపు ఉంటావా, జేఏసీ వైపు ఉంటావా చెప్పు మరి, ఎటువైపు ఉంటావు? అది పండగ సాయన వారసుడు మీరు ఇంకో కులం అనట్లే. ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీల నుంచి సరిహద్దు మనుషులు పట్టుకుంటారు. గ్రామ రాజకీయాలు మొత్తం మందు పైసలు మాటలు, మందు పైసలు మాటలు, వాటి మాయలో మనల్ని చుడుతా ఉన్నారు రోజు. ఇదే పని ఇదే పని ఇదే పని. మన సైకాలజీ, మన ముఖము, మన రూపం, మన బట్టలు, మన ఇల్లు, మన ఇంట్లో ఉన్న సమస్యలు, మన మనోవేదనతో ఉండే మన ముఖ వచ్చస్సు, దాన్ని బట్టే మన జీవితాన్ని వాడు ఎట్లా ఆడుకుంటాడో అట్లా ఆడుకుంటాడు ప్రకాశం. దీంట్లో ఒకడు లేడు, ఇద్దరు లేరు. బీసీఎస్సీ ఎస్టీలంతా బలైపోతున్నది. అందుకనే ఈ జాతుల్ని ఎట్లా పైకి దేవు, దారెట్లా చూపియా, ఎట్లా మార్గానియా. రేపు రాజ్యాంగమే ధ్వంసం అయితే మనం లెక్క చేసేవాడు ఉన్నాడా బాబు? రాజ్యాంగమే లేకపోతే మనకు బతుకున్నదాయా? బిడ్డలు మొత్తం ధ్వంసం అయిపోతారు, పిల్లలు కుటుంబాలు ధ్వంసం అయిపోతాయి, జాతి ఉండదు, ఏమీ ఉండదు. అందుకనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయింది అనేక మాటలు చెప్పి వెలమోళ్ళు రాజ్యాన్ని తెచ్చుకున్నారు. ఆ వెలమ రాజ్యాన్ని ఎంతో తెలివిగా రేవంత్ రెడ్డి దాన్ని మళ్ళీ వెలమ నుంచి రెడ్డి రాజ్యంగా మార్చుకున్నాడు. ఆ ఇద్దరి నుంచి ఇదే తెలంగాణ గడ్డని బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యంగా మార్చుకోవాలి. తెలంగాణ తెచ్చుకోవడానికి నీకు జేఏసీ దుకాణం పెట్టినవు కోదండరా. వచ్చిన తెలంగాణ గడ్డ మీద మన రాజ్యం రావడానికి మనకు జేఏసీ కావాలి. మన జేఏసీలో ప్రతి కులానికి వాటా ఉంటుంది. తయారు చేస్తాం రేపు లెక్కలు. తెలంగాణ రాజ్యం వచ్చినాక పూసలోళ్ళను కూడా వదిలిపెట్టాం, దాసరోళ్ళను కూడా వదిలిపెట్టాం. ప్రతి కులం బుక్కయ్య గారులను ఉంటారు, వాళ్ళు మొత్తం కలిసి 200 కుటుంబాలు లేవాడు, వాళ్ళని కూడా వదిలిపెట్టాం. ఎవ్రీ క్యాస్ట్ ప్రతి కులాన్ని లెక్క పెడతాం. 12,500 గ్రామాలు ఉన్నాయి. 12,000 గ్రామాలలో గ్రామానికి 100 కోట్ల రూపాయలను కేటాయించి, ఎందుకంటే మా పేదరికాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు జర్మనీ నుంచి 250 కోట్లు తెచ్చిండు ఆ రోజుల్లో. ఏంటంటే మా పేదరికం. ఎవడు పేదరికం అంటే బీసీ ఎస్సీ ఎస్టీల పేదరికం. ఎక్కడ పేదరికం అంటే మహబూబ్ నగర్, అనంతపురం. మన పేదరికాన్ని అడ్డం పెట్టుకొని వాడు 250 కోట్ల రూపాయలు తీసుకొచ్చి తెలంగాణ గడ్డ మీద మనమంతా ఒక్కటే మన కోసం ఏం చేసుకో. 12,500 గ్రామాలు, 12,500 గ్రామాలకి గ్రామానికి 100 కోట్ల రూపాయలని తీసుకొచ్చి 5 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని సేకరించి అందులో 1వ క్లాసులో చేర్పిస్తే ఉద్యోగం వచ్చేంత వరకు చదివించే హాస్టల్తో కూడిన స్కూలు కట్టించుకుంటాం. అందులో పైసలు మాకు యాడ్ నుంచి వస్తాయి కూడా చెప్తాను. నీకు పైసలు మనసుంటే మార్గం ఉంటుంది.
అదే 4 ఎకరాల్లో అద్భుతమైన స్వర్గతుల్యం లాంటి ఇంద్రభవనం లాంటి హాస్పిటల్ని కట్టించుకుంటాం అదే క్యాంప్. ఆ గ్రామంలో ఉన్న వందల మంది మా అక్క చెల్లెళ్ళు మహిళలు అందరికీ చేతి వృత్తులు, ఆధునికమైన చేతి వృత్తులు. స్పీకర్లు తయారు చేస్తాం, సెల్ ఫోన్లు తయారు చేపిస్తాం, వాచ్లు తయారు చేపిస్తాం, బ్రష్లు తయారు చేపిస్తాం, కంక్లీనర్లు తయారు చేపిస్తాం. 6 లక్షల చైనా వస్తువులలో 1,00,000 వస్తువుల్ని తెలంగాణ బీసీఎస్ ఎస్టీల చేతులతో చేపిస్తాం. చిన్న చిన్న పిల్లలకి అక్కడనే క్రష్ ఉంటుంది, పిల్లలు అందులో ఆడుకుంటారు. ముసలోళ్ళు ముక్కోళ్ళు వృద్ధులంతా ఒక దగ్గర కూర్చుంటారు. అలా బ్రహ్మంగారు కథే మాట్లాడాలి. ముందే చెప్తాను, తెలంగాణ కథ మాట్లాడతాం, యాదవరాజు కాటమరాజు కథ మాట్లాడాలి, పండగ సాయన గురించి మాట్లాడాలి, సర్దార్ సర్వాయి పాపన్న గురించి మాట్లాడాలి. ఈ మహనీయులందరి గురించి మాట్లాడి ఆ శుద్ధులన్నీ మాట్లాడి మాకు దారి చెప్పాలి పెద్దోళ్ళు. మళ్ళీ వాళ్ళకి ఇంత కోటలు తాగుతాం, అవి కుదరవాడ తాగితే కళ్ళు తాగండి, అది తప్ప వేరే తాగదు. అట్లా ముసలోళ్ళకి పిల్లలకి స్కూలు, హాస్పిటల్, చేతి వృత్తి, ఆ గ్రామంలో ఉన్న భూమిని పంచుకుంటాం. ఇన్ని ఏర్పాట్లు విప్లవం సాధిస్తుంది. అగ్రవర్ణ రెడ్డి వెలమదొరలు సాధించరు. ఇది విప్లవం. ఇది రక్తానికి సంబంధం లేకుండా, రక్తకు చుక్కకి సంబంధం లేకుండా హృదయ క్షేత్రమే కార్యక్షేత్రంగా, హృదయ క్షేత్రమే కార్యక్షేత్రంగా మార్చి హృదయంలో ఉద్యమ భావజాలాన్ని నాటి పరివర్తనతోటి రాజ్యాన్ని తీసుకొని వస్తాం. అగ్రవర్ణాలు ఉన్నారు కదా, మమ్మల్ని ఇళ్లల్లో సంసారం చేస్తుంటే పిల్లగాళ్ళతో ఆడుకుంటుంటే గుంజకపోయారుగా, పోలీస్ స్టేషన్ లుంగిల మీద పట్టుకపోయారుగా, అమ్మా నానా అని ఇంటికి వస్తుంటే పోలీసు వాళ్ళు గుంజకపోయారుగా, భార్య దగ్గర ఉన్నప్పుడు గుంజకపోయారుగా, జైల్లో పడేసిరుగా, ఒక్కసారి కోర్టుకు వస్తే కోర్టులో నుంచి మళ్ళా అసలు జైలుకి పంపిరుగా. ఎన్ని కేసులు మన అయ్యలు అన్నది అనుభవించి, ఒక కేసా 2 కేసా? మా భూముల్ని ఆక్రమించిన వదిలిపెడతామా మేము? మమ్మల్ని హత్య చేసిన వదిలిపెడతామా? అన్యాయంగా తెలంగాణ గడ్డ మీద 100,000 ఎకరాల భూముల్ని, మా భూముల్ని ఆక్రమించిన మేము ఎట్లా వదిలిపెడతాం? లుంగీలు కట్టుకుంటే గుంజపచ్చి పోలీస్ స్టేషన్లో వేస్తాం అగ్రవర్ణాలు. నేను చేయమా పని? రాజ్యం మన చేతిలో ఉండాలి. దానికోసమే భారత రాజ్యాంగం రాసి మన చేతికి ఆయుధాలు ఇచ్చిపోయారు. రాజ్యం తెచ్చుకోమని. రాజ్యం తెచ్చుకుంటే మీ జీవితం మారుతుంది. అందుకనే బంధు బలగం ఒకటైదాం. పద్మశాలీలని అసెంబ్లీలో పంపు, విశ్వబ్రాహ్మణులు పంపుదాం, గంగపుత్రులు పంపుదాం, ముదిరాజులు పంపుదాం, యాదవులు పంపుదాం, కురుమగోళ్ళని పంపుదాం, గౌన్లోళ్ళని పంపుదాం. పాపం గౌన్లోళ్ళు 50 అడుగు 100 అడుగులు తాడు చెట్టు ఎక్కుతాడు. ఒకటే అడుగు ముఖ్యమంత్రి పీఠం మాత్రం ఎక్కడట, ఒకటే అడుగు. దానికి ఇట్లా ఎల్లెలుగా మన గౌన్లో అది ఎక్కి రివర్సల్ ఎక్కి పడ్డాడు. రివర్సల్ ఇరుక్కొని పడితే మళ్ళా 5 గౌన్లో ఎక్కి ఆయన మళ్ళీ సెట్ చేశారు. ఒక్కసారి రేవంత్ రెడ్డిని ఎక్కియాల తాడి చెట్టు గౌన్లో కథ ఎందుకు తెలిపేది. అదే మోకు ఇచ్చి ఎక్కియాలను. కింద పడతాడో మీద పడతాడో ఏందో తెలుస్తుంది అక్కడ కథ. ఎందుకంటే ఈ గౌన్లలో మీటింగ్ ఆయన రాగానే ఆయనకి భుజం మీద అదేది గౌన్లో వేసేది అదేంటి మోకు గీకేస్తారు అటేనికి. మరి ఒకసారి తాడి చెట్టు ఎక్కరాదు, కథ బయటికి వెళ్తుంది కదా, రసం వస్తుంది కదా. రేవంత్ గౌడ్ నాకు గౌన్లోళ్ళు సభ్యత్వం ఇచ్చారు, నాకు మాదిగోళ్ళు సభ్యత్వం ఇచ్చారు. మరి గౌన్లోళ్ళు మాదిగోళ్ళు సభ్యస్తే మరి రెడ్డోళ్ళు కుల బహిష్కరణ చేయలేదు ఏం చేస్తానే? వాళ్ళకి తెలుసు మా ఊడు నాటకం ఆడతాడు అని. మా ఊడు నాటకం అదే మనం అనండి. మనం ఊళ్ళో నాకు మాదిగాని సభ్యత్వం ఇచ్చాడు దెబ్బ కాజేలు ఎరగొట్టి పంపుతారు మనల్ని. ఏంటో నీ అమ్మ వీడి కులం నుంచి ఎల్లగొట్టండి రా. కానీ రెడ్డోళ్ళకి తెలుసు మా ఊడు అందరినీ నరుక్కుంటూ వస్తాడు. ఎట్లా మాట్లాడతాడు, ఎలమాయన మాట్లాడిన మాటల కన్నా ఎక్కువ మాట్లాడు. ఎంత అద్భుతంగా పగ తీర్చుకుంటూ కేసీఆర్ మీద ఎంత అద్భుతంగా తీర్చుకున్నాడు. తార్నాకాలో రేవంత్ రెడ్డిని పట్టుకోగానే ఇదే పోలీసులతో నిన్ను అరెస్ట్ చేపిస్తాను. మనకి కూడా రేవంత్ రెడ్డి కింద రోషం ఉండాలా. అదే రెడ్ల మీద యుద్ధం చేసి మనం రాజ్యానికి వచ్చి రేవంత్ రెడ్డిని సంకలలో చేతులు పెట్టి ఈడ్చుకొచ్చి జైల్లో పారేయాలి. ఆ పౌరుషం వద్దా? ఆ పౌరుషం మనకు ఉండొద్దా? ఆ రోషం ఉండొద్దా అంటాను. మన అయ్యలకు తాతలకు రోషం ఉంది, ఇప్పుడు పోయింది మొత్తం. మనకి అది కోట్ల సీసాల వల్లనే పోయింది. మెయిన్
సప్పరిస్తా ఉంటాడు, పొద్దుగుతే మనోడు ఇంకా ఎటు రావట్లేదు. ఇంకా ఏ కబురు రాలే, ఫోన్కి వెళ్ళి చూస్తున్నాడు ఊకే, ఇంకా రాలేదు కాలే. ఇదంతా అలవాటు చేశారు మనం, ఎంత మందు అలవాటు చేశారు మనం, సైకిక్గా చేశారు. ఆయన మందు కళ్ళు తాగితే పిచ్చిలేసింది అటు 5-6. 3.5 కోట్ల మందికి వైన్ షాప్తో పిచ్చిలేపారు. 3.5 కోట్ల మందికి పిచ్చిలేపారు మందు. ఇంకా ఏంటంటే భారతదేశంలో ఎక్కడా లేని తెలంగాణలో మన అక్క చెల్లెళ్ళకు కూడా మందు అలవాటు చేసింది, సత్యాన్ని చూడకుండా ఉండడానికి, సత్యం కనపడకుండా ఉండడానికి. అందుకనే తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం కోసం రాజకీయ విప్లవం రావాలి, రాజకీయ చైతన్యం రావాలి. ప్రతి ముదిరాజు, యాదవ, గౌళ్ళ, గొల్ల, బెస్త, గంగపుత్ర, మాల, మాదిగ, విశ్వబ్రాహ్మణ, చాకరి, మంగలి, కుమ్మరులు, మేజరులు, మహేంద్రులు, మేరులు, ప్రతి కులములో చదువుకున్న వ్యక్తి రాజకీయాలు చేయాలి, రాజకీయమే ఊపిరిగా చేయాలి. నాకు రాజకీయాలు వద్దు సార్, నేను ఏ ఊరు పోయినా ఒక బీసీ అని మాట్లాడాయా ఉపన్యాసాన్ని మాట్లాడాను సార్, నాకు వణుకొస్తాను సార్, వణుకొస్తుంది అట ఆయనకి. వీళ్ళు అన్నదమ్ముల మీద తగాదా బొమ్మను బొట్ట కత్తి పెట్టుకుని తిరుగుతాడు, ఈయన మాత్రం మాట్లాడు, వణుకొస్తాను సార్ నాకు. ఏమనుకోక నువ్వు ఇయ్యాలప్ప, రేపు మాట్లాడతలే కానీ అని వెంట్రులాక్టివిజం లాగా పదాలు బయటికి రాకుండా మాట్లాడు. అట్లాంటి మూగ జీవులకి ఉపన్యాసం నేర్పడానికి బయలుదేరిన నేను. రోషానికి ధర్మం తెలిస్తే, పౌరుషానికి మార్గం తెలిస్తే నోరు తెరుచుకుంటుంది, నోరు తెరుచుకుంటుంది. శిక్షణా తరగతులు ఇవ్వబోతుంది. ముదిరాజులకి ఎంత అన్యాయం జరిగింది, ఎన్ని మంత్రి పదవులు రావాలి, ఎన్ని ఎమ్మెల్యేలు రావాలి, బడ్జెట్లో ఎంత వాటా రావాలి, సంపదలో ఎంత వాటా రావాలి, భూమిలో ఎంత వాటా రావాలి, 70 ఏళ్ళ నుంచి ఎంత అన్యాయం జరిగింది, ఎంత రికవరీ చేయాలి. శిక్షణా తరగతులు ఇచ్చి రోషాన్ని లేపుతాం గుండెలల్లా, ఒక్కొక్క కులాన్ని పిలిచి. ఇది మనం చేయాల్సిన పని, ఇదే మనం చేయాల్సిన పని. ఒక్కసారి రాజ్యం వస్తే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇట్లా బాబు ప్రిన్సిపల్ సెక్రటరీ పిలు రమ్మని, వాడు ఒంగోని వస్తాడు, రెడ్డి అయినా కూడా ఫైళ్ళు పట్టుకొని వస్తాడు. ఏంటి కమిషన్ ఏంటి, ఒక కమిషన్ రాసుకో, తాకలే అయినమ్మా భూ కమిషన్ వేస్తున్నా రాసుకో, అయ్యా జీవో అవన్నీ టైప్ ఉంటుంది. తాకలే అయినమ్మా భూ కమిషన్ 30 రోజులు టైం ఇస్తా. 70 ఏళ్ల నుంచి 100 ఏళ్ల నుంచి 150 ఏళ్ల నుంచి పాత లక్ష్యాలన్నీ బయటికి తీసి, మ్యాపులన్నీ బయటికి తీసి, తెలంగాణలో అక్రమంగా అన్యాయంగా రెడ్డి, వెలమ, కమ్మ, కరణం, కాపు దొరలు మా లక్షల ఎకరాల భూముల్ని ఎన్ని ఆక్రమించారో 30 రోజుల లెక్క చెప్పాలని ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆర్డర్ ఇస్తాం. మనం ఆ భూముల్ని పంచుతాం, ఇదే మా పని. గ్రామంలో పరిపాలన కమిటీ చేస్తాం, గ్రామంలో గవర్నెన్స్, విలేజ్ గవర్నమెంట్ అది ప్రతి కులం సభ్యుడు ఉంటాడు అందులో. ఏం చేస్తామంటావు మన ఊరిని, కేసీఆర్ అన్నదిగా ఏం చేద్దామంటావు అంటే ఆ మాట కాదు, ఏం చేద్దాం మన గ్రామాన్ని ఎట్లా బాగు చేసుకుందాం, గ్రామంలో ఉన్న హరితహారానికి, శ్మశానానికి, బీసీ ఎస్సీ ఎస్టీల భూముల ఈ శ్మశానం తీసుకుపోయి రెడ్డి గారి భూములో పెడదాం. ఎక్కడ పెట్టాలి, ఈ శ్మశానం ఎక్కడ పెట్టాలి? అట్లా గ్రామ కమిటీల గవర్నెన్స్, విలేజ్ గవర్నెన్స్ విత్ ఆల్ కాస్ట్ పార్టిసిపేషన్, అన్ని కులాల భాగస్వామ్యంతో గ్రామంలో గవర్నెన్స్ కమిటీ వేస్తాం. ఏం చేద్దామంటావు, గ్రామాన్ని ఎట్లా బాగు చేద్దామంటావు? ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది ఊళ్ళో, ఎవరెవరు బొంబాయి పోయినరు పేర్లుది, ఎవడు కొడితే పోయిండు, ఎంత అన్యాయంగా పోయిండు. దుబాయ్ ఎందుకు పోయిండు? మావాడు ఇల్లు కట్టుకోవడానికి దుబాయ్ పోయిండు. 30 సంవత్సరాలు పెళ్లి చేసుకొని పెండ్లం మెడల పుష్ట కట్టిన తెల్లారే ఫ్లైట్ ఎక్కి 30 ఏళ్ళు పనిచేసి రూపాయి రక్తం అరబ్ షేకులకి అర్పితం చేసి 30 లక్షలు పట్టుకొని వచ్చి ఇల్లు కట్టుకుంటాడు. సిక్కున్న ధర ఈ గవర్నమెంట్కి. ఒక పెళ్లి చేసుకున్న పిల్లగాడు భార్యకి దూరమై, తల్లికి దూరమై, తాను 4 గదుల ఇల్లు కట్టుకోవడానికి దుబాయ్ పోయి
30 లక్షల రూపాయలు 30 ఏళ్ళలో తయారు చేసుకొని వచ్చి ఇల్లు కట్టుకోవడానికి సిగ్గున్నాదిరా మీ ముఖ్యమంత్రులకి, దేశ ప్రధానమంత్రులకి. ఇది సంసారం అంటారా ఎవడన్నా? భార్య కూతురు పెళ్లి చేసుకున్నాక సంసారం వదిలిపెట్టి పోతున్నాడు. సిగ్గున్నదా అంటాను ఈ రాజ్యాన్ని. ఉచ్చలు పోసుకునే కాడ, మూత్రాలు పోసే కాడ పండ్లు, దానిమ్మ పండ్లు, బొప్పడికాయలు, చేపలు, మాంసం రోడ్ల మీద అమ్ముకుంటారు మా బీసీఎస్సీ. ఇది రాజ్యం అంటాడా ఎవడన్నా? ఇది ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడా? లక్షల మంది రోడ్ల పక్కన వీధి వ్యాపారాలు చేసుకునే మొత్తం బీసీఎస్సీ ఎస్టీ అన్నం అమ్ముకుంటారు. 4 టిఫిన్లలో అన్నం తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి వేడివేడిగా అన్నం పెడితే స్టార్ హోటళ్ళని వదిలిపెట్టి మా ముద్రాయి సాయం దగ్గర, గొల్లాయిన దగ్గర పోతుండవు. ఎందుకు? అంత అద్భుతంగా వండుతారు కాబట్టి. మరి వాడికి లోన్ ఇస్తే స్టార్ హోటల్ పడిపోతుంది కాబట్టి 10,000 రూపాయలు కూడా లోన్ ఎట్లా మా వాడికి? ఎంత కుట్రరా మీది, ఎంత కుట్ర అంటే వీధి వ్యాపారులకి 10,000 లోన్ ఇచ్చినా, 50,000 లోన్ ఇచ్చినా, 1,00,000 రూపాయలు లోన్ ఇచ్చినా వాడికి ఏం లోన్ లేకపోయినా ఇంత అద్భుతంగా రోడ్ల పక్కన పనులు చేస్తుంటారు కదా ప్రతి పని. వానికి కానీ లోన్ ఇస్తే అప్పర్ కాస్ట్ ఇండస్ట్రీ మొత్తం కొలాప్స్ అయింది. ఇది కుట్ర. ఇది ఎవరు చేయాలి మరి? ఎవరు చేసుకోవాలి ఇదంతా? మన రాజ్యంలో మనం చేసుకోవాలి. ఇది కదా మన మీద ఉన్న బాధ్యత. 24 గంటల టైం ఉంది కదా మనకి. 8 గంటలు 10 గంటలు ఏదో కడుపు కోసం పని చేసుకుంటారు కదా, 8 గంటలు రెస్ట్ తీసుకొని ఇంట్లో ఉంటారు కదా, ఇంకో 8 గంటలు ఉంది కదా. ఆ 8 గంటల 4 గంటలు ఇవ్వండి అయ్యా. మన రాజ్యం కోసం 4 గంటలు ఇవ్వండి. మన రాజ్యం వస్తుంది 2008, 2019, 29. ఇది కదా మనం చేయాల్సిన పని. ఈ పని చేయకుండా ఏంది 6 తర్వాత సపరేట్ ఏంటంటారు? ఏది సపరిచుడు కార్యక్రమం ఏంది? మన రాజ్యం వచ్చినాక మీకే వైన్ ఫ్యాక్టరీ పెట్టిస్తాను నేను, మొత్తం కంపెనీలో పెట్టుకోండి. రేవంత్ రెడ్డి మందు సుక్క ముట్టడాట. ఎందుకు? ఆరోగ్యం దెబ్బతింటదని. మరి ఆరోగ్యం దెబ్బతింటే 2047 దాకా నేను పరిపాలించాలిగా అంటేనుగా. అది పరిపాలించాలంటే మందు తాగొద్దు. మరి మందు తాగని ముఖ్యమంత్రి ఎవరికి మందు పోయాలా? ఇదిగో మందు మనకు పోయా. మందుకు మనం పోస్తే 48,500 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరానికి బీసీఎస్సీ ఎస్టీలు తాగితే వస్తున్నాయి పైసలు. మాకు పడదా రైతు బంధు? మాకు బియ్యం ఇస్తాడా? యాడి పైసలు ఆయనకి? పైసలు ఎక్కడి అంటన్నా? ఈ పైసలే 48,000 కోట్లు, 1,50,000 కోట్ల రూపాయలు మందు తయారు చేసి అమ్ముతారు ఫ్యాక్టరీ. ఎవని పైసలు? ఏం కథ? రాజ్యం గురించి మాట్లాడద్దు. అందుకనే చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రి అయిండు, ఇక్కడ ముఖ్యమంత్రి అయిండు. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి 2 సార్లు అయింది. ముఖ్యమంత్రి అయినప్పుడు మమ్మల్ని చదివించినట్టయితే మర్రి చెన్నారెడ్డి, మా ఊళ్ళోనే ఇంగ్లీష్ మీడియం పెట్టినట్టయితే, మీరందరూ రంగారెడ్డి జిల్లాలో చదువుకున్నట్టయితే, రంగారెడ్డి జిల్లా బీసీఎస్ ఎస్టీలంతా అమెరికాలో ఉండేటోళ్ళు. మరి ఎందుకు రావాలి? మీకు రావాలి. నేను చచ్చిపోవాలని. నేను చచ్చిపోతే నువ్వు 50 కిలోల బియ్యం కట్టేయాలిగా రెడ్డి గారు. 50 కిలోల బియ్యం బస్తా వేయాలిగా. చచ్చిండా లేదా? చచ్చిపోతే వస్తాడు సార్, ఆయన వచ్చి ఇక్కడనే ఉంటాడు గంట సేపు. ఆడు జీవన్ రెడ్డి ఆడు జగిత్యాల పోయాను నేను. ఏందా జీవన్ రెడ్డి మంచోడు అంటారు. ఏందని అంటే ప్రతి చావుకు వస్తాడు సార్ ఆయన, ప్రతి చావుకు వస్తాడు సార్. హైదరాబాద్ పోతుంటే కూడా ఏదైనా లటకన ఫోన్ చచ్చినాగానే శవం కాడ తేలుతాడు. మరి ఏం చేస్తాడంటే ఇట్లనే మనాదిగా ముఖం పెట్టుంటాడు శవం బొందల పడిన దాకా. ఆయన ఉన్నాడు గంట సేపు ఉన్నాడు శవం కాడ అని మనోడు పండగ చేసుకుంటాడు. ఈ సచ్చినోడు ఫోటో పెడతాడట ఇంట్లో, జీవన్ రెడ్డి ఫోటో పెడతాడట శవం కాడికి వచ్చినోడు. మీరెందుకు రావాలి మా శవాల కాడికి? మీకేం పని మా శవాల కాడికి? మా దినాలకి బియ్యం కట్టలు ఇవ్వడానికి మీకేం పని? మీరు చచ్చితే మేమే బియ్యం కట్టలు ఇస్తాం. 4 రోజులు ఆగు, మేమే ఇస్తాం. మా సావులు, మా దినాలు, మా తాగుడు, మేము కింద పడటం మీద పడటం, మా ఇంట్లో సంసారాలు, మా ఇంట్లో అమ్మాయి సంసారానికి పోలేదంటే ఆ ముచ్చట్లు చెప్తుంటే ఏదో సంసారానికి పోలేదు అడగారా మీ అమ్మాయి?
ఇలాంటివన్నీ వాడికి కావాలి, మనం నవ్వుకోవడానికి. మన ఇంట్లో మనోడే స్టడీ సెంటర్కి పోయి చెప్తాడు, మా బావ దిగపోవటలే, బజార్లో పడి చెప్పుకుంటాడు. ఈ ముచ్చట్లన్నీ మనకి కావాలి. మన కాలు ఇరిగింది కావాలి, మనం మోసపోయింది కావాలి. మనం కాలు ఇరిగినాక వైద్యం జరగకపోతే, చిన్నగా చచ్చిపోతే ఆ ఉన్న 2 ఎకరాలు ఎప్పుడు అమ్ముతాడు? ఇదే బతుకు క్రీడ, రాజకీయ క్రీడ. అందుకనే ఈ రాజ్యం మనద కావడమే అంతిమ పరిష్కారం. ఈ రంగారెడ్డి జిల్లా రెడ్లు అత్యంత ధనవంతులు. వీళ్ళంత ధనవంతులు ప్రపంచంలో ఎక్కడా లేరు. వీళ్ళందరి మధ్య ఒక పెద్ద సమన్వయం ఉంటుంది. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా నువ్వు ఇట్టించురా, రియల్ ఎస్టేట్ దందాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ప్రభుత్వ భూములతో వ్యాపారాలు, అర్బన్ ల్యాండ్తో వ్యాపారాలు, మొత్తం రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మొత్తం ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, అనేక రకాల ప్రభుత్వ భూములు, చెరువు భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. కానీ దాని మీదకి హైడ్రా పోదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి, కేటీఆర్, హైడ్రా అంతా ఒకటై ప్రభుత్వ భూముల్ని మింగుతారు. ఎందుకు? అవి రియల్ ఎస్టేట్ జరగాలి. రియల్ ఎస్టేట్ జరిగితే ఏం జరిగింది? వీళ్ళిద్దరి ప్రభుత్వాలకి 1000 కోట్ల రూపాయల చందాలు వస్తాయి. 1000 కోట్లు వస్తే ఏం చేస్తారు? ఆ 1000 కోట్లు పెట్టి చికెన్, వైన్ తీసుకొస్తారు. ఆ 2 గ్రామాలకి పంచుతారు. పంచినప్పుడు కోట్ర తాగితే నిషా వస్తుంది. ఆ నిషాలో చికెన్ ముక్క నోట్లో పెట్టుకుంటారు. మా ఓడికి వేయాలనే ఓటంటు. సరే, పొద్దున్న నిషా దిగిద్ది కదా, 9కి రారాదని చెట్టకెళ్ళని మళ్ళీ ఫోన్ వస్తూనే ఉంటుంది. 24 hours మనల్ని ఎంగేజ్ చేస్తాం. అందుకనే సత్యాన్ని సత్యంగా చూడడం ఇది మానవుడికి రావాల్సింది. అసత్యాన్ని అసత్యంగానే చూడటం ఇది మానవుడికి రావాల్సింది. ఈ 2 వచ్చినాయి అంటే విప్లవం దత్తరిల్లి భూమి బద్దలైపోయి రాజ్యం వస్తుంది. ఈ 2 రావాలి మనకి. అందుకనే రంగారెడ్డి జిల్లాలో ఉన్న రెడ్లు, రంగారెడ్డి జిల్లాలో ఎప్పుడో పల్లెటూళ్ళ నుంచి స్థిరపడ్డ కరణాలు, పటవారీలు, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర కమ్మలు, ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోయి రాజ్యం వచ్చింది కదా, మరి ఎక్కడన్నా ఏనాడైనా ఆంధ్ర నుంచి వ్యాపారం చేస్తున్న కమ్మల వ్యాపారం మీద ఒక్క మచ్చబడిందా? తెలంగాణ రాజ్యం నుంచి ఒక ఘాటు పడిందా? ఒక్క రూపాయి రికవరీ అయిందా? ఆంధ్ర విడిపోయింది, కానీ ఆంధ్ర ఆర్థిక ఆధిపత్యం ఆగిపోయిందా? ఆంధ్ర వాళ్ళ ఆర్థిక వ్యాపారం ఆగిపోయిందా? ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి 1000 లక్షల ఎకరాల భూమిని వ్యవసాయం చేస్తున్నది, అదేమైనా ఆగిపోయిందా? అంటే తెలంగాణ భూమి అంగుళం మనకి రాలే. ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకున్న వాడి ఒక్క పైసా పోలే, ఒక్క అంగుళం భూమి పోలే. చూసారా? మళ్ళా చెప్తా ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోయింది. ఆంధ్ర ఆధిపత్యం అట. ఏం ఆధిపత్యం? ఇంతమంది లేరు, 4 ఎమ్మెల్యేలు ఎట్లున్నారా బాబు? తుమ్మల నాయకరావు ఎట్లున్నాడా మంత్రిగా? ఎట్లున్నారు కమ్మోళ్ళు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా? 20 లక్షల ఎకరాల భూమి ఎట్లా వ్యవసాయం చేస్తారు? గోదావరి నది ఒడ్డున. ఆంధ్ర వ్యాపారాలు మొత్తం ఎట్లా వెలిగిపోతున్నాయి? ఆంధ్ర రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎట్లా వెలిగిపోతుంది? మనోడే తెలంగాణ ఉద్యమం చేస్తాడు, మళ్ళీ మనోడే అడుగుతాడు. ఆంధ్ర వ్యాపారానికి డోకా లేదు, ఆంధ్ర వ్యవసాయానికి డోకా లేదు, ఆంధ్ర రియల్ ఎస్టేట్ కి డోకా లేదు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వచ్చి తెలంగాణలో మొన్న జూబ్లీ హిల్స్ లో అభ్యర్థి ఆంధ్ర వాడి. మరి తెలంగాణ రాజ్యం వచ్చినాక మరి ఆంధ్ర వాళ్ళది 4 ఎట్లా నడుస్తున్నాయి? ఆంధ్ర వాళ్ళ రియల్ ఎస్టేట్, ఆంధ్ర వాళ్ళ వ్యాపారం, ఆంధ్ర వాళ్ళ వ్యవసాయం, ఆంధ్ర వాళ్ళ రాజకీయం 4 ఎట్లా నడుస్తున్నారా? రాజ్యం వచ్చింది కదా, ఆంధ్ర వాడి ఆధిపత్యాన్ని ధిక్కరించి రాజ్యాన్ని తెచ్చుకున్నారు కదా, మరి ఆ 4 మీద ఏది అయిపోయిందా? తెలంగాణలో రెడ్డి, రావులు, పటేలు, పట్వారి, కమ్మ, కాపులు, ఈ 5 కులాల యొక్క ఆర్థిక అక్రమ సంపాదన, వీళ్ళ చేతిలో ఉన్న భూమి వ్యాపారంలో ఒక్క పావుల మాకు పంచిచ్చినా? మరి ఏంది? ఏమి రాజ్యం ఇది? ఏం తెలంగాణ రాజ్యం ఇది? చెడిపోతుంది మన తెలివితేటలు. ఎక్కడికి పోతున్నాయి మన తెలివితేటలు అంటాను.
మనకు మండల కమిషన్ ఉద్యమం వద్దు, మనకి రిజర్వేషన్లు వద్దు, 42%, 50% రిజర్వేషన్లు వద్దు, మనకి ఏ రిజర్వేషన్లు లేని పోరాటాలు కావాలి. అందుకనే లాలూ ప్రసాద్ యాదవ రాజ్యాన్ని తెచ్చిండు బీహార్లో. యాదవ రాజ్యాన్ని తెచ్చుకున్నాడు. రంగారెడ్డి జిల్లాలో అంతా యాదవులు ఉన్నారు, భూములు మొత్తం పోయినాయి. ఏం చేస్తారు యాదవ్? రోషం లేదు యాదవులకి. కమకాపుల దగ్గర పోయి పనిచేయండి. రేపు కమకాపులు పార్టీ పెడతారట, ఆ పార్టీ కాడ పోయి యాదవులు పనిచేయండి. రెడ్డి ఆయన దగ్గర పనిచేయండి. శ్రీకృష్ణుడి బిడ్డలు మొత్తం పోయి రేవంత్ రెడ్డి రెడ్ల దగ్గర, మున్నూరు కాపుల దగ్గర పోయి పనిచేయండి. యాదవులంతా పోయి, గౌన్లంతా పోయి పనిచేయండి. టీఆర్ఎస్ లా శ్రీకృష్ణుడు వారసులు. కాటమరాజు రాజ్యాన్ని తెచ్చిండు యాదవరాజు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఢిల్లీ మొఘల్స్ మీద కత్తి లేపిండు, రెడ్ల మీద కత్తి లేపిండు. పండగ సాయన రెడ్ల మీద యుద్ధం చేసిండు. సమ్మక సార్లకలు వెలమరాజు మీద కత్తులు చూసి సొంత రాజ్యం తయారు చేసుకున్నారు. మన బతుకేమైంది, మన రోషం ఏమైంది? అందుకనే తెలంగాణలో ఉన్న హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలో ఉన్న రెడ్లు ప్రపంచ కుబేరులు. ఇక్కడ భూమే బంగారం. ఈ భూమితోటి ప్రపంచంలో ఎక్కడా లేని ఒక అత్యద్భుతమైన అతిపెద్ద భూ వ్యాపారం జరుగుతుంది ఇక్కడ. ఈ భూ వ్యాపారంతో రాజకీయాలు నడుపుతా ఉన్నారు. ఈ రాజకీయాలతో 100 ఏళ్లుగా చేస్తున్న వాళ్ళ వారసత్వ లెగసీని కంటిన్యూ చేస్తున్న నిజాం నుంచి ఈ లెగసీ బంద్ కావాలంటే ఇక్కడ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు రంగారెడ్డి జిల్లాలో ఉన్న రాజ్యాన్ని గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న పార్లమెంట్ వరకు బీసీ ఎస్సీ ఎస్టీలంతా పట్టుకోవాలి. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అట, ఎస్ఈజెడ్లు అవి ఆక్రమిస్తారు. అనేక వస్తాయి, ఇది ఒకటే కాదు, అన్నీ వస్తాయి. కాబట్టి ఇక్కడ మనం బీసీ ఎస్సీ ఎస్టీలు అంటే వెలమారెడ్డి, కర్ణం, కమ్మ, కాపు, పటేళ్లు తప్ప బీసీ ఎస్సీ ఎస్టీలంతా బంధువులం, బలగం. బంధువులం మనం. మనసున్న రెడ్డి మాకు కరెంటు పోలెక్కి మా జేఏసీ జెండా కట్టే రెడ్డిని మాత్రం మేము చేర్చుకుంటాం. నువ్వు కరెంటు పోలెక్కాలి, కరెంటు స్తంభం ఎక్కాలి. బువ్వ మధ్యాహ్నం పెడతాం మేము రెడ్డి గారికి, తర్వాత బువ్వ తర్వాత తిందులే, ముందు మా ఫ్లెక్సీలు కట్టు. అలాంటి రెడ్డి కావాలి మాకు, అలాంటి రెడ్డి కావాలి. మా బ్యానర్లు కట్టాలి. మేము కార్లలో వస్తాంటే కొద్దిగా క్వార్టర్ వేసుకొని డబ్బు కొట్టాలి రెడ్డి. కొట్టాల్సిందే డబ్బు. ఆ డబ్బు కొడితే మాకు కూడా సాటిస్ఫాక్షన్. 2000 సంవత్సరాలు కొట్టినా నువ్వు ఒక్కసారి కొట్టు, ఒక దమ్ము కొట్టు. అట్లా మనసున్న రెడ్లు మాతో తిరిగితే మేము కలుపు, అట్లా మనసున్న వెలమదొరలు మాతో తిరిగితే మేము కలుపుకుంటాం. ఎందుకంటే మీకు అన్ని కులాల సభ్యత్వం ఉంది. పాపం మాకు ఒకే కులం ఉంది సభ్యత్వం. మరి మాకైతే తెలియదు అర్థాలు. మాకైతే ఒకే కులంలో ఉందా మాకు సభ్యత్వం. కాకపోతే బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒక పేద వర్గ బంధువులం మేమంతా. అందుకని ఇంత పెద్ద క్యాపిటలిస్టిక్ ఫ్యూడల్ నిజాం స్టేట్, నిజాంలో నుంచి పుట్టిన రెడ్డి భూస్వాములైనటువంటి వాళ్ళు భూమి మీద వ్యాపారం చేసి తద్వారా క్యాపిటలిస్టులుగా మారి పెట్టుబడిదారులుగా నిజాం స్టేట్ లో భూస్వాములు, ఆ భూస్వాముల నుంచి పెట్టుబడిదారులై, ఆ పెట్టుబడిదారుల నుంచి రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. 3 బలాలతోటి రంగారెడ్డి జిల్లాలో ప్రపంచంలోనే లేనంత అత్యంత కరుడుగట్టిన ఒక భారీ అన్ని పార్టీల్లో ఉన్న రెడ్లంతా ఒక సిండికేట్ గా మారి కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు, చిన్న మాట కాదు ఇది, అబద్ధం కాదు, తప్పు కాదు, లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ. భూ వ్యాపారం. మనకి తినటానికి తిండి లేదు, ప్రోటీన్ లేదు, టీబీ రోగం, జబ్బులు, హాస్పిటల్. అందరిని చూసి 5 లక్షల రూపాయలు వడ్డీకి తెచ్చి పంచనాలు బుక్ చేసి గింత పెళ్లిళ్ళు చేస్తున్నాం మనం యాటలు కోసి. 1 గంట భాగవతానికి కొంప నిప్పు పెట్టుకుంటాం. ఒకే గంట భాగవతం 5 రంగారెడ్డి జిల్లా ఆయన పెట్టిండు, మనం పెట్టాలా? 5 లక్షల రూపాయలు అప్పు చేయటం బిడ్డ పెళ్లికి, 1 లక్ష రూపాయలు ఫంక్షన్ హాల్కి, 4 లక్షల రూపాయలు ఆటలకి. 5 లక్షల రూపాయలు ఎంతసేపు అవుతున్నాయి? 1 గంటల్ని భోజనం చేసిపోతారు మనం. ఈ 5 లక్షల రూపాయలు వడ్డీలు కట్టుకుంటూ బతకాల మనం, వడ్డీలు కట్టుకుంటూ బతకాలి. ఇక నుంచి అలాంటి కల్చర్ని కూడా పనిచేయించాలి జేఏసీ నుంచి. మనం అలాంటి కల్చర్ వద్దు మనకు.
చాయ్ బిస్కెట్తో కేఫ్ మ్యారేజ్లు, కేఫ్లు ఉంటాయి హైదరాబాద్లో. చాయ్ బిస్కెట్, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కేఫ్కి రావాలా, కేఫ్ ఓనర్కి ముందే చెప్తాం, దండలు మార్చుకోవాలా, చాయ్ బిస్కెట్ ఇచ్చి పెళ్లి అయిపోతుంది. రిజిస్టర్ వచ్చి ఆడనే సంతకం పెట్టి పంపిస్తాం. 5 నిమిషాల్లో పెళ్లి అయిపోవాలి. ఎందుకంటే ఇది ఆడపిల్లల భారంగా. ఇలాంటి సాంస్కృతిక పరమైన అనేక విషయాలు తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాన్ని ధ్వంసం చేస్తుంది. అందుకని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు చెప్పేది ఏంటంటే, తెలంగాణ గడ్డ మీద అత్యంత పెద్ద రెడ్డి, వెలమ, ఆంధ్ర కమ్మదొరలు ముగ్గురు కలిసి ఒక భారీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ దాన్ని రాజకీయంగా మళ్ళీ అన్ని పార్టీలలో వీళ్ళే ఉండి ముగ్గురు కలిసి రాజకీయ వ్యాపారం చేసి రియల్ ఎస్టేట్ చేసి ఈ భూస్వాములే తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ అణిచివేసి మన రక్తం దాగి మనకి రాజకీయ సోయి, రాజకీయ స్వధర్మం, రాజకీయ ఆలోచన లేకుండా మనలందరినీ అణిచివేసి పొలిటికల్ స్వధర్మం లేకుండా చేస్తున్నారు. దానికోసమే తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో అత్యంత బలంగా చేసి భావజాలం గుండెకి పోవాల్సినటువంటి అవసరం. ప్రతి కులంలో ఉన్నటువంటి ఒక్కొక్క చదువుకున్న యువకుడు ఒక రాజకీయ కార్యకర్తగా మారి ఈ భావజాలాన్ని విస్తృతంగా గ్రామాల్లో నింపాలి. పైన చేసి మీటింగ్కే ఇంత జోష్ వచ్చిందే, రేపు గ్రామాలలో చేసి అంటుకుంటే ఉంటుందా? బరబరబరబరొద్దురు మా తాతని వీడియోరా కొట్టిందని, మా అయ్యన్ లంజోడు కన్నది ఇదనేరా, వీడు మా భూమే దోచుకున్నది, ఏ అతని దొంగ ఆంధ్రాలో లేడు, అమెరికా లేడు వీడే అని చెప్తారు. ఈ అంటుకోవాలి, ఇది అంటుకుంటుందని కూడా వాళ్ళు గ్రహిస్తారు, ఇది అంటుకుంటుందని కూడా గ్రహిస్తారు. కానీ ఈడ ఉన్నది పండగ సాయం సంగతి వానికి తెలియదు. ఈడ ఉన్నది కొండా లక్ష్మణ్ బాపూజీ, ఈడ ఉన్నది సమ్మక్క సారలక్కలు. కాబట్టి అంత ఆత్మగౌరవంతో, ఆత్మగౌరవము అంటే మన జాతుల కోసం, మన విముక్తి కోసం పోరాడిన దేవుళ్ళైన వీరులు ఎవరైతే ఉన్నారో ఆ వీరుల్ని గుండెల్లో పెట్టుకుంటే ఆత్మ తయారైంది. ఆత్మ తయారైతే ఆత్మని గౌరవించుకుంటాం. ఆత్మని గౌరవించుకున్న వాడే అమ్ముడు పోడు. ఇది కాన్సెప్ట్. ఎందుకంటే లోపల ఆత్మ తయారైందిగా. నాట్ సేలబుల్, సోల్ సేలబుల్ కాదు, ఆత్మ సేలబుల్గా, బాడీ సేలబుల్. ఇవన్నీ అర్థం చేసుకోవాలని కోరుతూ ఇక్కడ ఈ కార్యక్రమం అయిపోయాక పండగ సాయన్నలు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్లు, సాకలి ఐలమ్మలు, సమ్మక్క సారలక్కలు, కొండా లక్ష్మణ్ బాపూజీలు వీళ్ళందరూ కావాలి. ఇప్పుడు చేసి భలేగా మాట్లాడింది, కానీ ఇప్పుడు అర్జెంట్గా పోవాలంటే వెళ్ళండి మీరు, నో ప్రాబ్లం. ఈ కమిటీలో బాధ్యత తీసుకొని నాయకత్వం వహించాలనుకునే వారు ఇంకొక 20 నిమిషాలు ఉంటే ఇక్కడ ఒక పరిపూర్ణంగా కమిటీ వేద్దాం. కమిటీ వేసి ఒక తాత్కాలిక కమిటీ, తర్వాత దాన్ని పూర్తి కమిటీగా మార్చి ఆ పూర్తి కమిటీ మండల కమిటీ వస్తుంది, జిల్లా కమిటీ వస్తుంది, గ్రామ కమిటీ వస్తుంది. గ్రామాలలో మీటింగులు మొదలైతే జేఏసీ మీటింగులు, ఇక అన్ని చోట్ల మీటింగులు మొదలైతా ఉంటాయి గ్రామాల్లో, జిల్లాలో. ఆ విధంగా మనం తాత్కాలిక కమిటీ ఒకటి ఉంటుంది. ఉత్సాహవంతులైన వారు, నాయకత్వం తీసుకోవాలనుకునే వారు తీసుకోవాలా. ఎవరైనా ఇందులో గట్టి నాయకుడై ఉండి ఏమీ తేల్చకుండా నాయకత్వం తీర్చుకోలేను కానీ సహకరిస్తా సార్ అంటారు. సహకరిస్తారట. ఏం సహకరిస్తావా? మీకు వెనకుండి సార్, నాకు వెనకుండి వద్దు నాయన, అసలే వద్దు నాకు వెనక, నా పక్కన ఉండాలి. ఎవరైనా మీకు నాయకత్వ లక్షణాలు ఉండి జేఏసీలో రాకపోతే 30 రోజులు అన్నం బంద్ చేస్తాను ఇంటి ముందు కూర్చొని. నేను అంత మొండివాడిని, పెద్ద సైకో, నేను మామూలు కాదు ఇది. ఎందుక నీకు నాయకత్వం ఉండి బలం ఉండి ఎందుకు రావు? నేను చీకట్ల సహకరిస్తాంటే ఎట్లా కురిది మాకు? నువ్వు రావాల్సిందే, నువ్వు బయటికి రావాల్సిందే. నువ్వు వచ్చిందాకా నా తమ్ముడు, నా అన్న ఎమ్మెల్యే అయిన దాకా నీకు భోగం చేస్తాను ఇంటి ముందు కూర్చొని. మనందరినీ విముక్తి కలిగించిన భారత రాజ్యాంగ ప్రియాంబుల్ని ప్రతి జేఏసీ మీటింగ్ లో చదివిస్తున్నాం. ఇది దేవుడు వాక్కు కన్నా గొప్పది. ఇది చదువుతాం రండి. కొద్దిగా శ్వాస పిలిచండి, గట్టిగా శ్వాస పిలిచండి. కొద్దిగా కొద్దిసేపు అన్న నిటారుగా నిలబడండి. రెడ్డోళ్ళు నిలబడటం, రెడ్డోడు ఆడ వంగడు తెలుసా మీకు? ఇట్లా వంగిపోయి అంత కొంత నా కొంపగాలింది అన్నట్టుగా ఉన్నాడు రెడ్డి. నిటారుగా నిలబడతాడు. ఇంట్లో ఏమి లేకపోయినా పెద్ద కనుగుడ్లు ఇట్లా బలంగా చేసి
నిటారుగా నిలబడి ఏం సంగతి అంటాడు. అట్లే ఉంటుందా అండి, అట్లే నిలబడండి అందరూ గట్టిగా, ఛాతీలు లేపండి. ఒక్కసారే, నేను రేపు కాదు వెయ్యాలి అక్కరు. మరి వానికి అనుమానం అవుతుంది, ఊళ్ళే ఏడికి పోయిచ్చాడు. ప్రతిజ్ఞ చేయదా. దేశంలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ ఏ ఉద్యమం కూడా ప్రమాణం చేయలేదయ్యా. ఈ ప్రమాణం చేయలే. రేవంత్ రెడ్డి అట రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాడట. రాగ ద్వేషాలకు పక్షపాతానికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తాడు రేవంత్ రెడ్డి. రాజ్యం తీసుకుపోయి అట్లా చేతులు పెట్టిండు. ఈయన రాగం ఏడా పక్షపాతం ఏడా ఇది. రాగానికి ద్వేషానికి వ్యతిరేకంగా పక్షపాతానికి వ్యతిరేకంగా రాజ్యాన్ని పరిపాలిస్తానని రాజ్యాంగం మీద వాగ్దానం చేసి రెడ్డి రాజ్యం చేతిలో పెట్టిండు. అందుకనే దాన్ని ఢీకొనాలంటే రాజ్యాంగ ప్రణాళిక చదువుదాం 1 minute. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించుటకు పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలతో కూడిన స్వేచ్ఛ స్వాతంత్రాలను అంతస్తులోను అవకాశములోను సమానత్వము చేకూర్చుటకు అందరిలో వ్యక్తి గౌరవాన్ని దేశ సమగ్రతను తప్పక తీసుకువచ్చే సోదర భావాన్ని పెంపొందించుటకు సత్యానిష్టతో తీర్మానించుకొని రాజ్యాంగ పరిషత్తులో ఈ 1949వ సంవత్సరం నవంబర్ 26న ఆమోదించుకొని చట్టబద్ధం చేసుకొని మాకు మేము ఈ రాజ్యాంగాన్ని సమర్పించుకుంటున్నాం. ఈ రాజ్యాంగ ఆయుధాలతో రంగారెడ్డి జిల్లా రెడ్డి రాజ్యాన్ని భూస్థాపితం చేస్తామని వాగ్దానం చేస్తున్నాం. మారుదాం, సంతకం పెట్టి ఓకే. బాధ్యత కమిటీలో ఉండాలనుకునే మిత్రులు కొంచెం ఉన్నవాళ్ళు కొంతమంది ఉండండి, అర్జెంట్ పని ఉన్న వాళ్ళు వెళ్ళండి. ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ ఏమి ఉండదు ఇక్కడ చెప్పడం. అందరికీ మరొకసారి నమస్తే తెలియజేసుకుంటూ, కమిటీలో రంగారెడ్డి జిల్లా కమిటీలో పాల్గొనాలనుకునే వాళ్ళు